టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారట. అక్కడి కాంగ్రెస్లో ఖాళీ ఏర్పడ్డ వేళ అక్కడి నుంచే ఆయన తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణకి శ్రీకారం చుట్టారా అన్న చర్చ నడుస్తోంది. ఇప్పుడు భవిష్యత్తులో ఆ నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకునే పనిలో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే అక్కడి పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టడమే కాకుండా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి బాధ్యతని తన భుజాలపై వేసుకున్నారని చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఫోకస్ చేసిన ఆ నియోజకవర్గం ఏది? మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్ఎస్యుఐ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం టీపీసీసీ చీఫ్ పదవి వరకు కొనసాగింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం రహత్ నగర్ స్వగ్రామమైనప్పటికీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. 1994లో మొదటిసారిగా అప్పటి డిచ్పల్లి అంటే ఇప్పటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన నిజామాబాద్ రూరల్ పైనే దృష్టి సారించి సాగుతున్నారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్లకు అనుగుణంగా ఆయన కూడా మారారని చెప్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై మహేష్ కుమార్ గౌడ్ స్పెషల్ ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి మహేష్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2018లో పార్టీ టికెట్ దక్కలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించి మహేష్ గౌడ్ భంగపడ్డారు. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ లో శూన్యత ఏర్పడిందని చెప్తున్నారు. ఈ గ్యాప్ తో అక్కడ పాగా వేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ పావుల్ని కదుపుతున్నారట. నిజామాబాద్ అర్బన్ ను తన అడ్డాగా మార్చుకునేందుకు పీసీసీ చీఫ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టారని సమాచారం. తన వ్యూహంలో భాగంగా ఇప్పటికే తన అనుచరులకు ముఖ్యమైన పదవుల్ని కట్టబెట్టారు. అంతేకాకుండా అర్బన్ కాంగ్రెస్ లో నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా అంతా ఒకే తాటిపైకి వచ్చేలా చేశారు. 2023లో కామారెడ్డి కాంగ్రెస్ టికెట్ నాశించిన సీనియర్ నేత షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ కు పంపించింది కాంగ్రెస్. అక్కడున్న మైనార్టీ ఓటు బ్యాంకు పార్టీకి కలిసి వస్తుందని భావించింది. కామారెడ్డి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో నిజామాబాద్ కు షబ్బీర్ అలీ వలస వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల్లో షబ్బీర్ ఓటమి పాలయ్యారు. కొంతకాలం పాటు ఆయన అర్బన్ లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ గత కొన్నాళ్లుగా నిజామాబాద్ అర్బన్ కు దూరంగా ఉంటున్న షబ్బీర్ మళ్లీ కామారెడ్డిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారని చెప్తున్నారు. ఇదంతా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోసమే అని చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి పోటీకి మహేష్ గౌడ్ ఆసక్తి చూపిస్తున్నట్టుగా సిగ్నల్స్ ఇవ్వడంతో కామారెడ్డిపై షబ్బీర్ ఫోకస్ చేశారని సమాచారం. వ్యూహంలో భాగంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మహేష్ కుమార్ గౌడ్ తరచూ పర్యటిస్తున్నారని లోకల్ టాక్. అటు పార్టీ కార్యక్రమాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ అర్బన్ కాంగ్రెస్ లో అన్ని తానే వ్యవహరిస్తున్నారట. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడంలో పీసీసీ చీఫ్ చక్రం తిప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎంఐఎంతో కలిసి కార్పొరేషన్ ని చేజిక్కించుకోవడంలో మహేష్ గౌడ్ కీ రోల్ పోషించారు. తన ముఖ్య అనుచరుడి భార్యకు మేయర్ పదవిని కట్టబెట్టారు. సీనియర్ నేతల్ని కాదని మరీ తన అనుచరుడికే పదవి వచ్చేలా చక్రం తిప్పారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ అర్బన్ నుంచే తన రాజకీయ ప్రస్థానం సాగుతుందని ఇలా సంకేతాలు ఇచ్చారట. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్. తను పీసీసీ చీఫ్ పోస్టులో ఉండగానే అర్బన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారట. దీనికోసం అవసరమైతే బీజేపీని కూడా కలుపుకుపోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. అందుకోసం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్సీగా తాను కూడా పాల్గొంటూ అభివృద్ధి ప్రణాళికలకు తోడ్పాటు అందిస్తున్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ఏ పార్టీ నేతలనైనా కలుపుకుపోతా అని స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల కౌన్సిల్ సమావేశంలో ప్రకటించడం ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. ఇప్పటిదాకా ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా గెలవలేదని తనపై ఉన్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు చకచక పావుల్ని గదుపుతున్నారట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరి అర్బన్ నియోజకవర్గంలో ఆయన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు విశ్లేషకులు.